హాయ్ అండి. చూసారా బాల్స్ క్రంచీగా ఎంతో టేస్టీగా ఉన్నాయి కదా. ఇవి చికెన్ బాల్స్ కాదండి, సోయా మిల్ మేకర్తో చేసిన బాల్స్ అనమాట. ఎంతో టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా పకోడీ, సమోసా వీటిని కాకుండా ఈవినింగ్ స్నాక్గా దీన్ని తీసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మిల్ మేకర్ని ఈ విధంగా హాట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాల నుంచి ఈ విధంగా వడగట్టేయండి. మిక్సీ జార్లో వేపిన శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. మిల్ మేకర్ని కూడా ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టి ఒక బౌల్లోకి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి ముందుగా పౌడర్ చేసుకున్న ఈ పొట్నాల పప్పు మిశ్రమాన్ని, మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా సాల్ట్ని, గరం మసాలాని, కొంచెం ఆయిల్ని కూడా వేసి మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపి చిన్న బాల్స్గా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయొచ్చు. 180 డిగ్రీస్లో 15 మినిట్స్ ఉంచితే ఎంతో క్రంచీగా ఉండే మిల్ మేకర్ బాల్స్ రెడీ అయిపోయినాయి. వీటిని టమాటో కెచప్తో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి.